బన్నీ గారితో అంత క్లోజ్ ఉన్నాక నేను హీరో అవుతానని ఆయనతో చెప్పకుండా స్నేహ గారితో చెప్పారు ఫస్ట్. చెప్పడం డైరెక్ట్ గా నేను వెళ్ళి అన్నయ్య చెప్పే బదులు ఒకసారి ఫస్ట్ ఫీల్డ్ టెస్ట్ చేద్దాం. ఏమంటది ఆయన? ఏమంటారు లైట్ ఇలా సిరి అవ్వాలనుకున్నాడు. అవునా మరి నేను అడిగినప్పుడు లేదన్నాడే అంటే అప్పుడు అలా అనుంటాడు. కానీ ఇప్పుడేమో ఇంట్రెస్ట్ షూరా నువ్వు అనవసరంగా అడిగి ఎక్కిస్తున్నావు అని. లేదు అతనే అన్నాడు. అవునా సరే మరి నాతో నువ్వు చెప్పమను నీతో ఎందుకు అని. అప్పుడు తర్వాత వెళ్ళి చెప్తే అయితే మరి నువ్వు ప్రిపేర్డా, నువ్వు అంత ఈజీ కాదు ఏంటంటే మరి నువ్వు చూసు లేదు నేను చూశాను కదా, నిన్ను చరణ్ చూశాను కదా, అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా అది ఈజీ కాదు, చాలా హోంవర్క్ పెట్టాలి, సక్సెస్ కొందరికి ఫాస్ట్ గా రావచ్చు, కొందరు టైం పట్టచ్చు, వయసు ఉంది కదా నాకు స్టార్ట్ ఎగ్జాక్ట్లీ ఆ జాగ్రత్త నాకు తెలుసు. ఇప్పటి వరకు వచ్చిన హీరోస్ అప్పటికి ఇంకా వరుణ్ తేజ్ రాలేదు, ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు అందరూ సక్సెస్ అయ్యారు కదా. సో ఎట్టి పరిస్థితులు అదైతే నేను షేక్ చేయను. మినిమం ఏదంటారంటే చాలా అంత ఆలోచించి సెన్సిబుల్ ఫెలోవి నువ్వు అలా నీ జర్క్ రియాక్షన్స్ ఏం తీసుకోవు, నువ్వు అవుతానంటే ఆలోచించి ఉంటావు. బెస్ట్ ఆఫ్ లక్. ఇంకా స్టార్ట్ చేస్తుండగా నువ్వు టైం మనం మాట్లాడుకుంటుంటాం కదా, అప్పుడు ఏంటి అని చాలా నాతో చాలా విషయాలు షేర్ చేస్తారు. అంటే ఒక సీనియర్ కింద ఒక అన్నయ్య లాగా నాకు చాలా విషయాలు చెప్తుంటారు, చాలా నేర్చుకుంటాను తన దగ్గర నుంచి.